హలో ఫ్రెండ్స్, ఈ వేసవి కాలంలో ఒక్కసారి బయటకు వెళ్ళినా చాలు చేతులు, కాళ్ళు, మెడ దగ్గర ట్యాన్ అనేది ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది. దీనివల్ల స్కిన్ కూడా చాలా డల్‌గా కనిపిస్తూ ఉంటుంది కదా! ఎన్ని క్రీమ్స్ వాడినా కానీ సరిగ్గా ఉపయోగం కూడా ఉండదు. అందుకే ఈరోజు నేను మీకు చాలా సింపుల్‌గా ఇంట్లోనే తయారు చేసుకునే ఈజీ ట్యాన్ రిమూవల్ ప్యాక్‌ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇది చాలా తక్కువ ఖర్చుతోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీన్ని యూజ్ చేయడం ద్వారా స్కిన్ అనేది ఫ్రెష్‌గా, గ్లోగా కనిపించేలాగా చేస్తుంది. కాబట్టి వీడియోని అస్సలు స్కిప్ చేయకండి. చివరి వరకు చూడండి. దీనికోసం ముందుగా మనకు కావాల్సింది పసుపు. ఈ పసుపు అనేది ట్యాన్ తగ్గించడానికి, అలాగే స్కిన్‌కి న్యాచురల్ గ్లోని ఇస్తుంది. కానీ ఒక చిన్న జాగ్రత్త, వంటగదిలో వాడే పసుపుని మాత్రం మీ మొఖానికి అస్సలు వాడకండి. ఎందుకంటే అందులో ఎన్నో రకాల కెమికల్స్ అనేవి వాడుతూ ఉంటారు. కాబట్టి మీరు ఆర్గానిక్‌గా దొరికే పసుపుని వాడండి. ఇంకా మంచి సలహా ఏంటంటే, మీకు పసుపు కొమ్ములు కానీ అవైలబుల్‌గా ఉంటే వాటి ద్వారా పసుపు తయారు చేసుకొని ఆ పసుపు అనేది వాడండి. స్కిన్‌కి చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది ఆ పసుపు అనేది. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ అనేది సిమ్‌లోనే పెట్టేసుకొని ఈ ప్యాన్ అంతా కూడా కాస్త హీట్ అయ్యేలాగా చేసుకోవాలి. ఇలా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో పసుపు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీకు ఒక టిప్ ఏంటంటే, మీరు స్టవ్ అనేది సిమ్‌లోనే పెట్టుకోండి. అస్సలు హైలో అనేది పెట్టుకోకండి. ఎందుకంటే హైలో కానీ మీడియం ఫ్లేమ్‌లో కానీ పెడితే ఈ పసుపు అనేది త్వరగా హీట్ అయిపోతుంది. అలా మాత్రం అస్సలు చేయకండి. స్టవ్ అనేది సిమ్‌లోనే పెట్టుకొని ఈ పసుపు అంతా కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మీకు కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పసుపు అంతా కూడా చల్లార్చుకోండి. ఈలోపు మనం ఒక బౌల్ తీసుకొని అందులో చూస్తున్నారు కదా, మీరు ఇంత మోతాదులోనే మీరు చింతపండు తీసుకోవాలి. మీరు చింతపండుని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇందులోనే నీళ్లు పోసుకొని ఒక అరగంట సేపు ఈ చింతపండు అంతా కూడా నానబెట్టుకోవాలి. తర్వాత మీరు ఈ చింతపండు నుంచి గుజ్జు అనేది తీసుకోవాలి. ఈ చింతపండులో ఉండే న్యాచురల్ యాసిడ్స్ అనేవి డెడ్ స్కిన్ని తొలగించడానికి బాగా సహాయపడుతుంది. అంతేకాదు స్కిన్ని బ్రైట్గా చేయడానికి కూడా బాగా సహాయపడుతుంది. ఇప్పుడు మనం మన రెమెడీ అనేది ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. మీరు ఒక బౌల్ తీసుకొని అందులో ఇలా ఫ్రై చేసుకున్న పసుపు అనేది తీసుకోండి. అలాగే ఇందులో చింతపండు గుజ్జు కూడా వేసుకోవాలి. తర్వాత మీరు పెరుగు తీసుకోవాలి. మీ దగ్గర గడ్డ పెరుగు కానీ ఉంటే మీరు అది తీసుకోవచ్చు. నా దగ్గర పల్చటి పెరుగు ఉంది, అందుకని నేను అది వేసుకున్నాను. ఈ పెరుగు అనేది మన స్కిన్‌కి చల్లదనాన్ని అందిస్తుంది. ఇప్పుడు మనం వీటన్నిటిని బాగా కలుపుకొని ఒక మెత్తని ఫేస్ ప్యాక్ లాగా తయారు చేసుకోవాలి. మీకు ఒకవేళ మెత్తగా రాకపోతే మీరు ఇందులో పెరుగు కానీ లేకపోతే చింతపండు గుజ్జైనా సరే ఎక్స్ట్రా కలుపుకుంటూ పేస్ట్ లాగా తయారు చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇప్పుడు మన రెమెడీ అనేది రెడీ అయిపోయింది. ఇలా తయారు చేసుకున్న ఈ రెమెడీ అనేది మనం ఏ విధంగా వాడాలో తెలుసుకుందాం. చేతులు, కాళ్ళు లేదా మెడ మీద అప్లై చేసుకోవచ్చు. అంటే మీకు ఏ ప్రదేశంలో అయితే ట్యాన్ అనేది ఎక్కువగా ఉంటుందో ఆ ప్రదేశంలో మీరు ఈ ప్యాక్ అనేది అప్లై చేసుకోవచ్చు. ముందుగా మీకు ఎక్కడైతే ఎక్కువగా నలుపుగా ఉంటుందో ఆ ప్రదేశంలో ఈ ఫేస్ ప్యాక్ అనేది అప్లై చేసుకొని తర్వాత మీ చేతితోటి బాగా రుద్దుతూ మసాజ్ అనేది చేసుకోవాలి. ఇలా మసాజ్ చేసుకోవడం ద్వారా డెడ్ స్కిన్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. స్కిన్ కూడా చాలా సాఫ్ట్గా మారుతుంది. ఇంకొక చిన్న టిప్ ఏంటంటే, లోఫా ఉంటుంది కదా, అంటే ఇలా గరుగ్గా ఉన్న లోఫాని తీసుకొని ఇలా అప్లై చేసుకున్న ప్రదేశంలో ఈ లోఫా తోటి బాగా రుద్దండి. ఇలా రుద్దడం ద్వారా చర్మం పైన ఉన్న మృత కణాలు చాలా ఈజీగా తొలగిపోతాయి. కానీ మరీ గట్టిగా మాత్రం అస్సలు రుద్దకండి, చాలా స్లోగా రుద్దండి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ స్కిన్ చాలా సెన్సిటివ్ అయితే ముందు చేతి మీద కొద్దిగా రాసుకుని టెస్ట్ చేసుకోండి. ఎలాంటి మంట లేదా దురద కానీ లేకపోతే అప్పుడే మీరు డైరెక్ట్గా మీ ఫేస్ మీద అప్లై చేసుకోండి. ఈ ఫేస్ ప్యాక్ని మీరు వారానికి 2 లేదా 3 సార్లు కానీ వాడితే ట్యాన్ మెల్లిగా తొలగిపోతుంది. స్కిన్ కూడా చాలా ఫ్రెష్గా, క్లీన్గా కనిపిస్తుంది. మనం ఏ రెమెడీ వాడినా కానీ మనకి వెంటనే రిజల్ట్ అనేది ఉండదు. వాడగా మనకి దాని నుంచి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు దీనిని వారానికి 2-3 సార్లు వాడిన తర్వాతే మీకు మంచి రిజల్ట్ కనిపిస్తుంది. కాబట్టి ఈ టిప్ని తప్పకుండా ట్రై చేసి రిజల్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.